కమలాపురం అనే ఒక గ్రామంలో ఆకాష్, అవంతిక కొత్తగా వచ్చిన కొత్త జంట. ఆకాష్కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో 2 రోజుల క్రితమే వారు ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చారు. ఆకాష్కి అవంతిక వరసకి మరదలవుతుంది. అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్నది పెద్దలు నిశ్చయించి ఉంచారు. ఆ ప్రకారంగానే వాళ్ళ ఇద్దరికి వివాహం జరిపించి 2 రోజుల క్రితమే ఈ గ్రామానికి పంపించారు. ఇక సరిగ్గా వీళ్ళ ఇంటి ఎదురింట్లోనే మరో కొత్త జంట 4 రోజుల క్రితం కొత్తగా వచ్చింది. వీళ్ళిద్దరూ మృదుల, మానస్. వీరికి కూడా నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. వీరిది పెద్దలకు తెచ్చిన పెళ్ళే. మానస్కు కూడా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ ఊరికి రావడం జరిగింది. ఈ కొత్త జంటల కొత్త కాపురమే ఈరోజు మన కథ. అన్నట్టు ఈ రెండిళ్ళకి కాస్త దూరంలోనే మరొక జంట ఉంటుంది. కొత్త జంట కాదండోయ్, వారు ఆ ఊరిలో ఎప్పటి నుండో నివాసం ఉంటున్నారు. వెంకట్రావు గారు, శ్రీలక్ష్మి దంపతులు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అరే, మీరు 4 రోజుల క్రితమే ఇంట్లోకి వచ్చారా? భలే గమ్మత్తుగా ఉందే. మేము 2 రోజుల క్రితమే వచ్చాం. చూశారుగా, భలే కుదిరింది. మీరు కొత్త జంటే, మేము కొత్త జంటే. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలే వచ్చాయి. ఇది ఏదో జన్మలో మనకి బంధం ఉన్నట్టుంది. ఇంతకీ మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా, ప్రేమ పెళ్ళా? అదేమీ లేదండి, పెద్దలు కుదిర్చిన పెళ్ళే. ఎవరో తెలుసున్న వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం. హడావిడిగా పెళ్లి చూపులు, తాంబూలాలు, వివాహం అన్నీ త్వరగా జరిగిపోయాయి. నాకసలు ఆయన గురించి ఏమీ తెలీదు. చెప్పాలంటే ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు పెళ్లికి ముందు. ఇప్పుడిప్పుడే మేం కూడా ఒకరికొకరం అలవాటు పడుతున్నాము. మరి మీది? మాది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళే. కానీ మాకు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అంటే చిన్నప్పటి నుంచి. మేము బావ మరదళ్ళం. నేను పుట్టగానే మా బావకిచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు నిశ్చయించుకున్నారట. కాబట్టి చిన్నప్పటి నుంచి మాకు ఒకరి మీద ఒకరికి అవగాహన ఉంది. కాబట్టి చిన్నప్పుడే మా ఇద్దరి పెళ్ళి నిశ్చయం అయిపోయిందన్నమాట. అప్పటి నుండి బావే నా భర్త అని నా మనసులో కూడా ముద్రపడిపోయింది. కాకపోతే చదువు కోసం మా బావ పట్నం వెళ్ళిపోయాడు. తనతో నాకు కూడా పెద్దగా ఇంకా అలవాటు లేదు. ఏదో బావ కాబట్టి కొంచెం చనువు ఉంటుందంతే. చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేసింది అన్నారు. మీలాగే మాకు త్వరగా పెళ్లి చేసేశారు. ఇదిగో ఇలా పంపించేశారు. మేము ఇప్పుడే ఒకరికొకరు అలవాటు పడాలి. మరి తను నాతో మాట్లాడి చాలా రోజులయ్యింది. నేను అంతే. మంచిదయ్యింది మనిద్దరం ఇలా కలవడం. వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరం ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు, పనులన్నీ కలిసి చేసుకోవచ్చు. అంతే కదా? అలా నెమ్మదిగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా స్నేహితులయ్యారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం, కలిసి పనులు చేసుకోవడం, ఖాళీ సమయంలో అలా కాసేపు బయటకు వెళ్ళడం, అలా హాయిగా సాగిపోయేది వాళ్ళ జీవితం. అయితే ఈ క్రమంలోనే మృదుల జీవితం చాలా బాగుంది అని అవంతిక జీవితమే చాలా బాగుంది అనుకుని మృదుల ఒకరిపై ఒకరు మనసులో అనుకునేవారు. ఒకరోజు ఆకాష్ అవంతికతో ఇలా అంటాడు. ఈరోజు రాత్రి నేను ఇంటికి రావడం కాస్త లేట్ అవ్వచ్చు. నువ్వు భోజనం చేసేసి పడుకో. మా ఆఫీసులో మాతో పాటు పనిచేసే ఉద్యోగి తన ఇంట్లో పార్టీకి పిలిచాడు. వెళ్ళకపోతే బాగుండదు కదా, అందుకని నేను అక్కడికి వెళ్ళొస్తాను. నిజానికి పార్టీ ఉంటే అవంతికాని కూడా తీసుకువెళ్ళచ్చు. కానీ తను పల్లెటూరులో పెరిగిన అమ్మాయి. నా తోటి ఉద్యోగులతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ ఇంట్లో తను ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ తనకి తెలియకపోయిండొచ్చు. నేను రమ్మంటే బలవంతం మీద వస్తుందేమో, కానీ అక్కడ తను ఇబ్బంది పడవచ్చు. అందుకే నేను ఒక్కడిని వెళ్ళొచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. స్నేహితుడి ఇంట్లో పార్టీ ఉంటే నన్ను కూడా తీసుకువెళ్ళొచ్చుగా. నాకు ఎక్కడికైనా ఎవరింటికైనా బయటకు వెళ్ళాలని ఉంటుంది కదా. ఈయన ఎప్పుడూ ఇంతే, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళరు. నేను పల్లెటూరు దానని చులకన. తను మాత్రం చదువుకోవడం కోసం పట్నం వెళ్ళాడు. కానీ తను పల్లెటూరి వాడేగా. అయినా అసలు కనీసం నువ్వు కూడా వస్తావా అన్న మాటైనా అడగొచ్చుగా. నేను భోజనం చేసేసి పడుకోవాలట. అదే మృదుల వాళ్ళ ఆయన అయితే తనను అన్ని చోట్లకి తీసుకెళ్తాడు. ఎప్పుడు చిన్న పార్టీలకు కూడా
అసలు మృదుల లేకుండా బయటకే వెళ్ళడు. తను చాలా అదృష్టవంతురాలు. ఆ మరుసటి రోజు మానస్ మృదులతో, ఏంటి ఈరోజు వంకాయ కూర చేసావా? వంకాయ కూర అంటే నిజంగా మృదుల నేను ఒక చోట తిన్నాను. అసలు నువ్వు ఊహించవు దాని రుచి ఎలా ఉంటుందో. అమృతమే. అసలు వంకాయే బాగుంటుందనుకో, కానీ దాన్ని ఆ వంటవాడు ఏం ఆలోచిస్తూ చేశాడో తెలియదు, కానీ అసలు వంకాయ కూర అంటే నాకు అదే గుర్తొస్తుంది. ఆ రుచి దేనికి సాటి రాదు మృదుల. అంత బాగా వండాడు అతను. కానీ నాకు దొరికితే మన ఇంట్లో వంటవాడిగా పెట్టుకుంటాను. రోజు రుచికరమైన భోజనం చేయొచ్చు కదా. గంట సేపు కష్టపడి ఈయనకు ఇష్టం కదా అని వంకాయ కూర చేసి పెడితే మొత్తం చెప్పిన దానిలో నేను చేసిన కూర ఎలా ఉందో మాత్రం చెప్పలేదు. ఆయన ఎక్కడో తిన్న వంకాయ కూర గురించి పొగుడుతూ భోజనం మొత్తం చేసేశారు. నేను పడ్డ కష్టం అంతా వృధానేగా. ఆయనకు నచ్చితే నచ్చుండొచ్చు, నేను చేసింది కూడా ఎలా ఉందో చెప్పొచ్చుగా. అయినా నా పిచ్చి, కానీ దాన్ని పొగుడుతున్నారంటే ఇది బాలేదనేగా అర్థం. అంతేలే, నేను చేసినవి ఈయనకి ఎప్పుడూ నచ్చవు. ప్రతిరోజు ఇంతే. నేను ఏది వండి పెట్టినా ఇలాగే చెప్తారు తప్ప ఒక్కరోజు మనసారా బాగుంది అని మాత్రం చెప్పరు. అదే అవంతిక వాళ్ళ ఆయన అయితేనో తను చేసిన వంట ఎంత బాగుందని చెప్తాడో. ప్రతిరోజు అవంతిక చెప్తుందిగా, ఈరోజు నేను ఇది వండాను, ఈరోజు అది వండాను, ఆయనకు చాలా బాగా నచ్చి కొంచెం కూడా మిగల్చకుండా తినేశాడు అని. ఆ అదృష్టం నాకు లేదు. అవంతిక ఎంత అదృష్టవంతురాలు. ఇదిగో మృదుల, మనిద్దరం ఇంత స్నేహితులం అయ్యాం కదా, నువ్వేమీ అనుకోనంటే నా అభిప్రాయం చెప్తాను, మరి నువ్వు నొచ్చుకోకూడదు. అదేంటి చెప్పు. అయితే నువ్వు చెప్పిన తర్వాత నేను కూడా నీకు విషయం చెప్తాను. నువ్వు నొచ్చుకోకూడదు, ఓకేనా? సరే సరే ఓకే. ఇంతకాలం నీ దగ్గర ఈ మాట అంటే నువ్వేమనుకుంటావో అని చెప్పలేదు, కానీ ఇంకిప్పుడు మనం బాగా క్లోజ్ అయిపోయాం కదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటే తప్పేముంది. అందుకే నేను అనుకున్న విషయం నీకు చెప్పేస్తున్నాను. ఇటు చూడు మృదుల, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అసలు మీ ఆయన నిన్ను ఎంత బాగా చూసుకుంటాడు. నేను రోజు చూస్తూ ఉంటాను. అసలు ఎప్పుడు పార్టీ వచ్చినా నిన్ను బయటకు తీసుకెళ్తారు. ఏ పండగ వచ్చినా నిన్ను బయటకు తీసుకువెళ్ళి నీకు కావాల్సినవన్నీ కొనిపెడతారు. అదీకాక నీకు ఇంట్లో పనులకు సాయం కూడా చేస్తారు. నువ్వే చెప్తావుగా. ఇంకా మీ ఇద్దరు కూర్చుని కబుర్లు కూడా చెప్పుకుంటారు. అసలు మా ఆయనకైతే నన్ను ఎక్కడికి బయటకు తీసుకెళ్ళడం కూడా ఇష్టం ఉండట్లేదు మృదుల. ఎప్పుడు చూసినా తను ఒక్కరే వెళ్ళొస్తారు. మహా నేను గొడవ చేస్తే గుడికి మాత్రం తీసుకువెళ్తారు, అంతే తెలుసా. ఇక పండగకి బట్టలు పండగ వచ్చిందంటే తీసుకువెళ్ళి బట్టలు కొనిపెడతారా? అలాంటిది ఏముండదు. నాకే డబ్బులు ఇచ్చేసి కావాల్సింది కొనుక్కోమంటారు. ఆయన కూడా వస్తే నాకు సంతోషంగా ఉంటుంది కదా, అది ఉండదు. ఇక ఇంటి పనిలో సాయం అంటావా, అసలు ఏ మాత్రం చేయరు. వంటింట్లో గ్లాసు స్పూను ఎక్కడుందో కూడా ఆయనకు తెలీదు. ప్రతీది నేను మోసుకు రావాల్సిందే. ఇక కబుర్లా, నాతో కబుర్లు చెప్పే సమయమే ఉండదు ఆయనకి. ఎప్పుడు చూసినా ఆయన బిజీలో ఆయన ఉంటారు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివే. పేరుకి మా బావే, కానీ ఏంటో మా బావలో నేను కోరుకున్న లక్షణం ఒక్కటి కూడా లేదు. నా మొహల్లా ఉంది. నువ్వు ఇలా అనుకుంటున్నావా? నీకు తెలుసా, ప్రతిదానికి మనతో పాటు భర్త వెనకాలే ఉంటే ఎంత చిరాకొస్తుందో. మీ ఆయన చాలా నయం. నీకు నచ్చింది కొనుక్కోమని డబ్బులు ఇస్తారంటున్నావు. మా ఆయన నాతో కూడా వస్తారు కదా, వచ్చిన తర్వాత ఆయనకు ఏది నచ్చితే నేను అదే తీసుకోవాలి. నాకేదైనా నచ్చిందనుకో మళ్ళీ దానికి 10 వంకలు పెడతారు. ఇక తిప్పి తిప్పి ఆయన అనుకున్నదే కొనుక్కోవాల్సిందే, నాకు నచ్చినా నచ్చకపోయినా. నచ్చలేదంటే బాగుండదు కదా. ఇంకా వంట పనిలో సాయం చేస్తారనుకుంటున్నావా నువ్వు? ఆయనకు రకరకాల వంటల గురించి బాగా తెలుసు తల్లి. అందుకే నేను వండేటప్పుడు పని చేసుకునేటప్పుడు కూడా ఉండి ఇందులో అది వేయి, అందులో ఇది వేయి అని నాకు చెప్తూ ఉంటారు. అంతే, సహాయం కాదు, ఏం కాదు. నేనేదో మొదట్లో నాకు కూరలు కట్ చేసి పెడితే నాకు సహాయమేమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఆయనకు కట్ చేయడంలో కూడా ప్రిఫరెన్సెస్ ఉన్నాయని. అందుకే ఆయన ఇష్టమైనట్టు కట్ చేసి నాకు వండడానికి ఇస్తారు.
దీన్ని సహాయం అంటారా? నువ్వు చెప్పు. ఇంకా కబుర్లా? ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన చెప్పేవన్నీ దాని గురించి. నాకు అసలు ఆ గేమే తెలియదు, ఇష్టం ఉండదు కూడా. నేనేమీ మాట్లాడడానికి వీల్లేదు. ఆయన చెప్పింది విని తలూపడం తప్ప. ఇవన్నీ చూసి నువ్వేదో అదృష్టవంతురాలివి అనుకుంటున్నావు. అసలు విషయం చెప్పనా అవంతిక? నీకే మంచి భర్త వచ్చాడు. చక్కగా నీ పని నిన్ను చేసుకొని ఇస్తాడు. నీకు నచ్చింది నువ్వు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాడు. ఇక కబుర్లు చెప్పకపోతే ఏం పోయింది చెప్పు. హాయిగా మన పని మనం చేసుకొని నచ్చిన కాలక్షేపం చేసి పడుకోవచ్చు. ఒక విధంగా అలాంటి జీవితమే మంచిది. పార్టీలకని దానికని అన్నిటికీ నన్ను తీసుకువెళ్తారా? నాకు ఓపిక లేదన్నా రాలేకపోయినా ఒక్కొక్కసారి బలవంత పెట్టి మరీ తీసుకెళ్తారు. అసలు ఆ రోజు నాకు ఉండబుద్ది తెలుసా? ఆయన ఫోర్స్ చేస్తే వెళ్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అక్కడ ఎంతమంది ఉంటారంటే తలనొప్పి వచ్చేస్తుంది. నీకెందుకు ఆ పాటలన్నీ? మీ ఆయన నిన్ను ఇబ్బంది పెట్టకూడదనే చక్కగా ఆయన ఒక్కడు వెళ్ళి కామ్గా ఇంటికి వస్తున్నాడు. నువ్వు ఇది కూడా అర్థం చేసుకోవట్లేదు. అరే రే, నువ్వేంటి అలా చెప్తున్నావు? అదేం కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి నాలా ఉంటే నీకు అర్థమై ఉండేది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీలక్ష్మి వీళ్ళతో మాట్లాడడం కోసం వస్తూ ఉంటుంది. ఏంటమ్మాయిలు ఇద్దరు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారా? మీ పని బాగుంది. చక్కగా మీ భర్తలు ఇద్దరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరు కబుర్లు చెప్పుకోవడం, కలిసి కాలక్షేపం చేయడం చూడముచ్చటగా ఉన్నారు. ఏదో చిన్నప్పటి నుంచి స్నేహితుల్లాగా. మేము ఈ ఊరొచ్చిన కొత్తలో ఎవ్వరూ ఉండేవారు కాదు. కనీసం ఈ ఇల్లు కూడా. ఆ ఇంట్లో నేను ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ మీ అంకుల్ గారు ఇంటికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండేదాన్ని తెలుసా? అమ్మో, ఆ రోజులు గుర్తొస్తేనే దడొస్తుంది. మీ అంకుల్ గారు వచ్చిన తర్వాతే నాకు ప్రాణం వచ్చేది. అవునా ఆంటీ? అప్పుడు ఇల్లేమీ లేవా? పాపం, మీ ఒక్కరు ఎలా ఉండేవారు మరి? అవునా ఆంటీ? అంకుల్ గారికి ఒంట్లో బాగోలేదని చెప్పారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? కనిపించడం లేదు 4 రోజుల నుంచి ఇంకాను. లేకపోతే రోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు, బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటారు కదా. కొంచెం పర్లేదమ్మా, బానే ఉంది. కానీ నేనే ఇంకా వాకింగ్కి బయటికి రావద్దని గట్టిగా చెప్పాను. అందుకే పాపం ఇంట్లోనే కూర్చుంటున్నారు. కాస్త బయటకు కదిలితే అనారోగ్యం వచ్చేస్తోంది. ఈయన ఉన్న చోట ఉండరు. వాకింగ్కి వెళ్తే పర్వాలా, అక్కడికి వెళ్ళి వాళ్ళ స్నేహితులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళందరితోనూ కబుర్లు చెప్పుకుని ఎప్పటికో ఇంటికి వస్తూ ఉంటారు. అలా అయితే ఆరోగ్యం ఏమవుతుంది? సమయానికి ఆహారం పడితేనే కదా. అందుకే ఒక 4 రోజులు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాల్సి వచ్చింది. ఇక బయట కూర్చుని పేపర్ కూడా చదవనివ్వడం లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు పలకరిస్తే వాళ్లతో పాటు అతుక్కుపోతారు. ఎందుకంటే మొన్న చాలా సీరియస్ అయింది. కొంచెం తగ్గేదాకా అలా ఉంటే మంచిదిలే. అబ్బా, మీరెంత అదృష్టవంతులా ఆంటీ. ఈ వయసులో కూడా అంకుల్ మీరు చెప్పినట్టు వింటున్నారు. నిజంగా ఇప్పుడు మా భర్తలు చూడండి, మేము ఏం చెప్పినా వినరు, మేము ఏం అడిగినా చేయరు, మేము ఏదనుకుంటామో దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. అసలు మేమిద్దరం కూడా ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంత వయసు వచ్చినా అంకుల్ మీరు బయటకు రావద్దు అంటే రాకుండా ఇంట్లోనే కూర్చున్నారా? భలే ఉందా ఆంటీ. మా భర్తలు కూడా అలా ఉంటే ఎంత బాగుండేదో. భలే గమ్మత్తుగా ఉందమ్మాయి నువ్వు చెప్పేది. వస్తాయి, ఆ రోజులు కూడా వస్తాయిలే. ఇప్పుడేగా మీ జీవితం మొదలైంది. ఇంతలోనే తొందర అయితే ఎలా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా అభిప్రాయ భేదాలున్నాయి అనిపిస్తే మొహమాట పడకుండా సున్నితంగానే వాటిని చెప్పడం మంచిది. మీ మనసులోనే మీరు పెట్టుకున్న ఇలా స్నేహితులతో పంచుకున్న ఉపయోగం ఉండదు. మీ జీవితాల్లో ఏవైతే ఇబ్బందులున్నాయో వాటిని మీ భర్తలతోనే స్వతంత్రించి చెప్పండి. దానికి వాళ్ళు ఏదైనా సహకారం చేస్తారేమో అడగండి. అది కూడా నొప్పించకుండానే. చూద్దాం, ఏదైనా మార్పు వస్తుందేమో. శ్రీలక్ష్మి చెప్పింది మృదులకి అవంతికకి బాగా నచ్చింది. అలా చేయడమే మంచిది అని నిర్ణయించుకున్నారు. ఇక ఆ రోజు రాత్రి, యాండి, ఒక విషయం చెప్తున్నాను. మీరు ఈసారి పార్టీకి వెళ్ళినప్పుడు మీతో పాటు నేను కూడా తప్పకుండా వస్తాను. నన్ను ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. ఎప్పుడు చూసినా మీ ఒక్కరు వెళ్ళొచ్చేస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు. నాకు మాత్రం మీతో బయటకు రావాలని ఉండదా ఏంటి? ఈసారి నేను కూడా తప్పకుండా వస్తాను. అంతేకాదు, పండగ వచ్చినప్పుడు నన్ను బయటకు తీసుకువెళ్ళి నాకు కావాల్సింది ఏంటో కొనిపెట్టాలి. మీరు కూడా దగ్గర ఉండి నన్ను కొనుక్కోమని వదిలేయకూడదు. ఇంకా నాకు వంట పనిలోనూ ఇంటి పనిలోనూ సహాయం కూడా చేయాలి. ఉన్నది మనిద్దరం. నేను ఒక్కదాన్ని పని చేసుకుంటూ కూర్చుంటే
మీరు హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారా? నాకు సహాయం చేస్తే నేను కూడా మీతో పాటు కూర్చుని కబుర్లు చెప్పచ్చు. అప్పుడు ఎంచక్క మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలక్షేపం చేయొచ్చు కదా. ఇంకా నేను ఏది అడిగితే అది కొనిపెట్టాలి. నేను అడిగినప్పుడల్లా మన ఇంటికి తీసుకెళ్ళాలి. మరేమో నాతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడాలి. ఏ విషయాలు నా దగ్గర దాచిపెట్టకూడదు. సరేనా? ఇవన్నీ విషయాలు నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. కానీ ఎలా చెప్పాలో తెలియక ఇన్ని రోజుల నుంచి మౌనంగా ఉండిపోయాను. ఈరోజు ఖచ్చితంగా చెప్పి తీరాలని నిశ్చయించుకున్నాను. అదేంటి ఏదో స్క్రిప్ట్ రాసుకొచ్చిన దానిలాగా గడగడగడ అలా చెప్పావు? అసలు ఒక్కొక్క విషయం గుర్తు చేసుకోవడానికే నాకు ఒక రోజంతా పడుతుంది. నువ్వు ఇన్ని విషయాలు ఒకేసారి చెప్తే నేనెక్కడ సమాధానం చెప్పను? ఆగాగు, నువ్వు మొదటగా ఏం చెప్పావంటే పార్టీకి తీసుకెళ్ళడం గురించి కదా. ఇదిగో ఇటు చూడు, ఇక్కడ స్నేహితుల ఇళ్లలో పార్టీలు అవి ఎలా జరుగుతాయో నీకు తెలీదు. అక్కడికి ఎక్కువ శాతం ఫ్యామిలీలు రారు. ఎందుకంటే ఆ పద్ధతులు అలవాట్లు వేరుగా ఉంటాయి. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని నేను ఎప్పుడు నిన్ను తీసుకెళ్తాను అనలేదు. అంతేకాని నేను ఒక్కడిని వెళ్ళొద్దామని కాదు. నాకు మాత్రం ఏం సరదా, నిన్ను బయటకు తీసుకెళ్తూనే ఉన్నాక మనిద్దరం ఎన్నిసార్లు గుడికి వెళ్ళలేదు. మొన్నే కదే కొత్త సినిమా వస్తే దానికి కూడా వెళ్ళొచ్చాము. అయినా నిన్నేదో ఎప్పుడు నేను బయటకే తీసుకెళ్ళినట్టుగా బాధపడిపోతున్నావు. అయినా నీకు నా మీద ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయా? అక్కడికి వస్తే నీకేమీ తోచదు. నువ్వు ఇలాంటి పార్టీలు అవి చూసుండవు కదా. అక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలీదు. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డం ఎందుకు? నువ్వేదో తెలుసో తెలియకో ఏదైనా పిచ్చి పని చేస్తే నేను నిన్ను తిట్టడం ఎందుకు? అందుకే నిన్ను నొప్పించకూడదని ఎప్పుడు నిన్ను వస్తావా అని కూడా అడగలేదు. అది అర్థం చేసుకోకుండా నేనేదో నిన్ను బాధ పెట్టడానికే చేశానన్నట్టు ఆలోచిస్తున్నావు. ఇక పండక్కి చీరంటావా, నీకు నచ్చింది కొనుక్కుంటావని డబ్బులు ఇస్తున్నానే, అది కూడా తప్పేనా? అప్పుడప్పుడు నాకు డ్యూటీ ఎక్కువసేపు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు నేను వచ్చి నిన్ను తీసుకెళ్ళలేను కదా. నువ్వైతే అలా వెళ్ళి ఇలా కొనుక్కొచ్చేస్తావు. అందులోనూ నీకు మృదుల సాయం కూడా ఉందిగా. మీ ఇద్దరూ కలిసి వెళ్ళి రండి. మృదుల వాళ్ళ ఆయన తనని తీసుకువెళ్ళి దగ్గరుండి కొనిపెడతాడు. తనకు డబ్బులు ఇచ్చి వెళ్ళి కొనుక్కురమ్మని చెప్పడు. మీకు ఆ మాత్రం తెలీదా? మీ ఇద్దరు కూడా స్నేహితులేగా. తను నాతో ఎందుకు వస్తుంది చీర కొనుక్కోవడానికి? మీరే నన్ను ఒక్కతిని వెళ్ళమని చెప్తున్నారు. అయినా ఇంకా నేను అడిగిన వాటిలో చాలా విషయాలు మీరు మిస్ చేశారు. అయినా ఇప్పుడు మీరు చెప్పిందేంటి? పార్టీకి తీసుకువెళ్తే నేను ఏదైనా పిచ్చి పని చేస్తానన్నా? అంటే నేను పల్లెటూరి బాయితునని, నాకు ఏం తెలీదని, ఎవరితోనూ మాట్లాడడం చేత కాదని నా గురించి అనుకుంటున్నారా? పల్లెటూరులో ఉన్నాను కానీ నేను చదువుకున్నాను, మీకు తెలుసు కదా. అయినా మీ మనసులో నా గురించి ఇలాంటి అభిప్రాయాలన్నీ పెట్టుకున్నారా? అందుకేనా నాతో ఎప్పుడు ఏమీ మాట్లాడరు? ఇప్పుడు అర్థమైంది. ఇంకా నా బావకు నేనంటే చాలా ఇష్టం, నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను. అంటే మన కుటుంబంలో అందరూ నిశ్చయించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. కానీ నేనంటే మీకు చిన్న చూపే. నేను పల్లెటూరు దానని, నాకేం తెలీదని అనుకుంటున్నారు కదూ. మీరు ఇది చెయ్యి అది చెయ్యొద్దు అంటే నేను విననా? అంటే నేను మాట వినని దానిలో కనిపిస్తున్నానా? కనీసం నలుగురిలో ఎలా ప్రవర్తించాలో కూడా నాకు తెలియదు అనుకుంటున్నారా? అయ్యో, నేనేదో చెప్దాం అనుకుంటే నాకు ఇంకో విషయం తెలిసింది. ఏం తెలిసిందే నీకు? నేను చెప్పిందేంటి, నువ్వు అర్థం చేసుకున్నదేంటి? నీకు ఇబ్బంది కలగకూడదు అనుకుని నేను తీసుకెళ్ళడం లేదు అని చెప్పాను. నువ్వు పల్లెటూరి బాయితువని, నీకు నలుగురితో మాట్లాడడం రాదని నేను చెప్పలేదే అవంతిక. నేను చెప్పిన దాన్ని నువ్వు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు. నేను నీకు ప్రత్యేకంగా చెప్పాలా చెప్పు? కుటుంబాల్లో నిర్ణయించారనే కాదు అవంతిక, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాను. అందుకేగా పట్నం వెళ్ళొచ్చినా ఎవరినైనా ఇష్టపడ్డానా? నీ గురించి ఆలోచిస్తూనే ఉండిపోయాను. చెప్పిన మాట ప్రకారం నిన్నే పెళ్లి చేసుకున్నాను. అయినా నువ్వు నా గురించి ఇలా మాట్లాడుతున్నావా? నువ్వు పల్లెటూరు దానివని, నీకేమీ రాదని నేను ఎప్పుడైనా అన్నానా? ఎప్పుడైనా అలా ప్రవర్తించానా? బయట వాళ్ళ ఇంట్లో పార్టీలంటే ఎలా ఉంటాయో నీకు తెలియదు కదే. అందుకే అవన్నీ నీకు నచ్చవలే అని నేనే వెళ్ళొస్తున్నాను. ఇంత చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకే. ఇక్కడ ఈ కొత్త జంటతో పాటు అక్కడ ఆ కొత్త జంట కూడా ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు.
వింతగా ఉంది నువ్వు చెప్పేది. ఎవరైనా ఎక్కడకు తీసుకువెళ్ళడం లేదని, దగ్గరుండి కొనిపెట్టడం లేదని బాధపడతారు. నువ్వు నేను అవన్నీ చేస్తున్నానని బాధపడుతున్నావు. అసలు మీ ఆడవాళ్ళకి ఎప్పుడేం కావాలో ఎవ్వరికీ తెలీదు. ఒక్కటి మాత్రం నిజం మృదుల, ఏది మన దగ్గర ఉంటుందో అది మనకి నచ్చదు, ఏది లేదో అదే నచ్చుతుంది, అంతేగా? అదంతా నాకు చెప్పొద్దు. నేను అడిగిన వాటన్నిటికీ మీరు ఒప్పుకున్నారా లేదా అదొక్కటి చెప్పండి చాలు. నేను కూడా స్వేచ్ఛగా నాకు ఇష్టమైనది కొనుక్కోవాలని ఆశపడుతున్నాను, నాకు ఇష్టమైనట్టుగా ఉండాలని. ఇదే సంగతి మీకు అర్థమయ్యేలా చెప్దామని ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నాను. మీరు నాకు నేను అడిగినది తప్ప మిగతా ఎన్నో విషయాలు చెప్తున్నారు. నాకు అర్థమే కావడం లేదు. అలాగే కానివ్వు, నీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకో. కానీ విషయంలో ఏదైనా తేడా వచ్చిందో అప్పుడు మాత్రం నన్ను అడక్కు. పోనీలే పాపం ఒక్కదానివి ఉంటావు కదా, నేను ఒంటరిగా ఉంచడం ఎందుకని నాతో కూడా తీసుకెళ్తూ ఉంటే అందులో కూడా తప్పులు వెతుకుతున్నావా? కానీ ఇకపై నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానని అడగను, అర్థమైందా? అలాగే నీకు కావలసినవి నీ పనులన్నీ నువ్వే చేసుకో, మళ్ళీ నన్ను మాత్రం సాయం అడక్కు. సరే, ఈ వాదనంతా ఎందుకు? ఈసారి నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకువెళ్ళాలి, అంతే కదా? నీతో పాటు వచ్చి నీకు చీర కొనిపెట్టాలి. నువ్వు అడిగిన వాటన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను అవంతిక. కానీ నేను ఇలా చేసిన తర్వాత కూడా నువ్వు నన్ను నిందిస్తే మాత్రం తప్పు నీదేనని ఒప్పుకోవాలి. ఆ ఒప్పందం మీదే నువ్వు అన్న వాటన్నింటికి నేను ఒప్పుకుంటాను, అర్థమైందా? అసలు విషయం గ్రహించలేని అవంతిక మృదుల వారి వారి భర్తలు చెప్పిన దానికి సమాధానపడి చాలా సంతోషించారు. వాళ్ళకు కావాల్సింది ఎంతో కష్టపడి సాధించుకున్నామని వాళ్ళ ఉద్దేశం. ఆ తర్వాత జరగబోయేదేమిటో వాళ్ళకు మాత్రం ఏం తెలుసు? చెప్పినట్టుగానే ఆకాష్, మానస్ వారి వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నారు. ఇక మృదుల, అవంతిక చాలా సంతోషంగా ఒకరి సంతోషం ఒకళ్ళు పంచుకుంటారు. వాళ్ళు అనుకున్నది సాధించామని, తన జీవితంలో కోరుకున్నది లభించిందని ఆనందపడతారు వాళ్ళిద్దరూ. అలా సాగుతూ ఉండగా కొంతకాలానికి ఆకాష్లోనూ మానస్లోనూ వచ్చిన మార్పు వాళ్లకు తలకాయ నొప్పిగా తయారవుతుంది. అసలు ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా కూడా ఉంటూ అన్ని విషయాల్లోనూ కలగజేసుకుంటూ ఉంటే అవంతిక ఆకాష్పై అసహనానికి గురవుతుంది. ఇక తనని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిన మానస్పై మృదులకు పీకల దాకా కోపం వస్తుంది. మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. నేను ఏదో అడిగినంత మాత్రాన మీరు నాకు ఇబ్బంది కలుగుతుందని తెలిసే ఇలా ప్రవర్తిస్తున్నారు. నన్ను మీతో పాటు ప్రతి చోటుకి తీసుకెళ్తున్నారు, ఒప్పుకుంటాను. కానీ అక్కడ నాతో మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు. మీరు నా పక్కన ఉండాలా వద్దా? మీరు నా దగ్గర ఉండరు, మీ స్నేహితుల దగ్గరకు వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటారు. మరి వారి భార్యలో ఎవ్వరూ రారు. ఒకరు ఇద్దరు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో తప్ప మాట్లాడరు. నా మొహం చూసేవాళ్లే ఉండరు. నేను మీతో పాటు వచ్చి అక్కడ గోడను చూస్తూ కూర్చోవాలి. నేనక్కడ అంత అవస్థ పడతానని మీకు బాగా తెలుసు. అయినా సరే మీరు నాకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. లేకపోతే మీ స్నేహితులతో చెప్పి నా దగ్గర ఉండొచ్చుగా. ఇక ఏదో నాకు వంట పనిలో సహాయం చేయమన్నాను కదా అని ఎప్పుడు చూసినా ఏం వంట చేసినా నాకు ఇలా చేయి అలా చేయి అని చెప్తూ నేను చేసే పద్ధతి కూడా మర్చిపోయేలా చేస్తున్నారు. ఇక చీర కొనుక్కుందామని బయటకు తీసుకువెళ్తారు. వెళ్ళిన తర్వాత మీకు ఏది నచ్చదు, నేను ఎన్ని చూపించినా బాగోలేదంటారు. నాకు నచ్చనిదేదో తీసి అదే నచ్చిందంటారు. నేను చచ్చినట్టు అదే కొనుక్కోవాలి. ఇక చాలు, చూశాను, చాలా రోజులైంది. ఇక నేను దీన్ని భరించలేను. అయినా నేను అడిగిన దానికి వ్యతిరేకంగా చేయాలనేగా ఇప్పుడు మీరు ఇదంతా చేస్తున్నారు. నన్ను స్వేచ్ఛగా ఉండమంటే మిమ్మల్ని అసలు నన్ను పట్టించుకోవద్దని చెప్పినట్టు అర్థమా? అలా ఎలా వస్తుంది? నన్ను కూడా నాకు ఇష్టమైనట్టు ఉండనివ్వమని అడిగాను, అంతేకాని అసలు నా మొహం చూడకుండా నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెట్టమనా? మీ తీరు చూస్తే అలాగే ఉంది. ఇంతకుముందు వంటింట్లో నాకు కాస్త కుస్త సాయం చేసేవారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇంత పని చేసుకుంటున్నాను. ఎప్పుడు చూసినా సమయం తీరికే దొరకడం లేదు. మీరు మాత్రం హాయిగా టీవీ దగ్గర కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. అదే నా దగ్గరకు వచ్చి సహాయం చేయొచ్చుగా. మొన్న మీ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఫంక్షన్ అయితే నన్ను తీసుకెళ్లకుండా మీరు ఒక్కరే వెళ్ళిపోతారా? నేను తీసుకెళ్ళొద్దన్నది నాకు ఎవరూ తెలియని వాళ్ళ గురించి. మీ బెస్ట్ ఫ్రెండు
ఆయన భార్య నాకు ఎంత బాగా పరిచయం. తను నన్ను కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పింది. కానీ మీరు నన్ను తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయారు. అసలు నాతో కనీసం మాటైనా చెప్పలేదు. ఇంకా నా బట్టలు నేనే కొనుక్కుంటాను అన్నాను కదా అని ఏం కొనుక్కుని తీసుకొచ్చి చూపించినా అన్నిటికీ వంకలు పెడతారు. కష్టపడి కొని తీసుకొచ్చుకుంటే మీకు నచ్చదు. అప్పటి నుంచి నేను అది కట్టుకోవడానికి ఎంత బాధపడతాను. నాకు అసలు ఏమీ నచ్చలేదు. మీరు ఇదంతా కావాలనే నన్ను ఏడిపించడానికి చేస్తున్నారు అనిపిస్తోంది. ఆ తర్వాత నన్ను ఏ సాయం అడగద్దు అని ఆ రోజు చెబితే ఏదో మాట వరుస అన్నారనుకున్నాను. కానీ మీరు ఇదంతా ముందే ప్లాన్ చేసుకున్నారన్నమాట. ఇది చాలా బాగుంది. నువ్వే కొన్ని రోజుల క్రితం నా పద్ధతి నచ్చడం లేదని, నీ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని చెప్పావు. నువ్వు కోరుకున్న విధంగానే నేను ప్రవర్తించాను. ఆ రోజే చెప్పాను. ఆ తర్వాత నన్ను ఏమీ అడగద్దు అని. కానీ ఇప్పుడేమో ఇదే నాకు నచ్చడం లేదంటున్నావు. మృదులా, అసలు నీకేం కావాలి? నువ్వు అడిగిన విధంగా నేను చేశాను తప్ప నీ మీద కోపం తీర్చుకోవాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. ఇది ఏమాత్రం ప్లాన్ చేసింది కాదు. ముందు ఆ విషయం నువ్వు ఒప్పుకొని తీరాలి. ఇక తర్వాత నా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే నువ్వు నాతో ఎక్కడికి ఫంక్షన్కి రావడం ఇష్టం లేదన్నావు కదా. అందుకే మళ్ళీ వాళ్ళింటికి రావడం నీకు ఇష్టం అన్న సంగతి నాకెలా తెలుస్తుంది? నువ్వే అడుగుండొచ్చుగా నేను వస్తానని. వద్దంటానా? అయినా నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. ఒకప్పుడు నీకు సాయం చేస్తే నీకు అడ్డుపడ్డానన్నావు. నీతో పాటు షాపింగ్కి వస్తే నీకు ఇష్టమైనది కొనుక్కోనీయకుండా చేస్తున్నాను అన్నావు. ఇప్పుడు నేనేం చెప్తే నీకు నచ్చింది నువ్వు కొనుక్కొచ్చావు కదా, సంతోషంగా కట్టుకో. నాకు నచ్చినా నచ్చకపోయినా నీకేం సంబంధం? ఆ రోజే చెప్పాను, నేను మారాను, మారిన తర్వాత నన్ను ఏమీ అనకుండా ఉండాలి అని. ఇప్పుడు నువ్వు నా మీద ఇదంతా నెట్టడానికి వీల్లేదు చెప్తున్నా. అయినా నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. నిన్ను తిరిగి అడగాలంటే నేను ఎన్ని అడగచ్చో నీకు తెలుసా? అసలు నీకు వంటొచ్చా? ఏ రోజైనా నువ్వు చేసింది రుచికరంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావా? ప్రతిరోజు నువ్వు చేసిన వంట మాట్లాడకుండా, విషయం బయట పెట్టకుండా తింటున్నాను నేను. తెలుసా నీకు ఆ సంగతి? అసలు ఇంట్లో ఏది ఎక్కడ ఉంచుతావో, ఎప్పుడు ఏ పని చేస్తావో ఎవ్వరికీ తెలీదు. ఇలా వెతుక్కుంటూ పోతే బోలెడని చెప్పొచ్చు. నేను అవన్నీ అడగలేదు సరికదా, నువ్వు నా మీద తిరిగి నిందలు వేశావు. ఇప్పుడు అది చాలదన్నట్టు మళ్ళీ ప్లాన్ చేశానంటున్నావు. మృదులా, ఇదంతా నా కర్మ. అసలు నీతో ఎలా వేగాలో నాకు అర్థం కావట్లేదు. నిన్ను కాదు, నిన్ను ఇలా పెంచినా మీ అమ్మ నాన్నలు అనాలి. ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు భర్తతో ఎలా మెలగాలో చెప్పి పెంచొద్దు. నువ్వు చూడు, ఎడ్డమంటే తెడ్డమంటావు, తెడ్డమంటే ఎడ్డమంటావు. అసలు చెప్పాలంటే నువ్వు కాదు, నేనే నీతో వేగలేకపోతున్నాను. అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానరా బాబు అనిపిస్తోంది. అవును, అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అనిపిస్తోంది. అవంతిక, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు. నా ఊహ తెలిసినప్పటి నుంచే నువ్వే నా భార్యవని నా చుట్టుపక్కల వాళ్ళు, పెద్దలు అందరూ చెప్పడంతో నా మనసులో ముద్ర పడిపోయింది. అలా అనుకునే నేను ఎప్పుడూ ఎవరిని ఆ దృష్టితో చూడలేదు. ఆలోచిస్తుంటే నేను తప్పు చేశాననిపిస్తోంది. నీకు నేను ఏం చేసినా తప్పే. నువ్వు కోరుకున్న విధంగా ఉన్నా ఇప్పుడు అన్ని తప్పులు నావేనని నాపై నింద మోపుతున్నావు. అసలు విషయం చెప్పనా, నీ మెదడే నీకు పెద్ద సమస్య. నీకేం కావాలో నీకే తెలీదు. అయినా నువ్వెన్ని తప్పులు చేయడం లేదు, నీ విషయంలో నేను ఎన్నిసార్లు సర్దుకోవడం లేదు. ఇవన్నీ విషయాలు బయట పెడితే ఒకరినొకరు అనుకోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. నేను ఎప్పుడైనా నోరు తెరిచి నీ గురించి ఒక్క మాటైనా అన్నానా? కానీ నువ్వు ఎన్ని మాటలు అంటున్నావు. అందుకే నిన్ను నేను ఎక్కడికి తీసుకువెళ్ళను అన్నాను. అక్కడ పరిస్థితులు అలాగే ఉంటాయని నాకు బాగా తెలుసు. ఆఖరికి నీకు అక్కడ ఎలా ఉంటుందో చెప్పడానికి కూడా ప్రయత్నించాను. అయినా నువ్వు నా మాట వింటేనా? నువ్వు ఒక్కటే నమ్ముకుని కూర్చున్నావు, నేను నిన్ను కావాలని తీసుకువెళ్ళట్లేదు అని. అలా నేను చేసిన ప్రతి దాంట్లోనూ తప్పులు వెతికావు. నేను చేసిన ప్రతిదీ నీకు ఇబ్బందిగా భావించావు. సరే, నువ్వు కోరుకున్నట్టే ఉందామని నేను ఇలా చేస్తే ఇప్పుడు కూడా మళ్ళీ నేను కావాలని చేశాను అంటున్నావు. అసలు నేను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోవాల్సింది, లేదా నాకు తగ్గట్టుగా ఒక అమ్మాయిని ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకొని ఉండాల్సింది. పెద్దల మాట కట్టుబడి నిన్ను చేసుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇందుకేనా ఇలా ప్రతిరోజు గొడవలు పడుతూ బ్రతకడానికైనా మనం పెళ్లి చేసుకున్నది? ఒకసారి అంటే ఊరుకున్నాను, కానీ ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతున్నావు. నీ తప్పులేమీ అడగడం లేదని, నువ్వన్నీ కరెక్టే చేస్తానని అనుకుంటున్నావా?
తెల్లారు లేస్తే నీ వల్ల నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. అవన్నీ చెప్పానా ఏ రోజైనా? ఇదంతా కుదరదు. వెంటనే మీ అమ్మా నాన్నలకి కబురు పెట్టు. సంగతి ఏంటో వాళ్ళతోనే తేల్చుకుంటాను. ఏ మనిషికైనా తనను అర్థం చేసుకొని తనతో పాటు కలిసి నడిచే వ్యక్తి భార్య కావాలి. అంతేకాని ఎడ్డవంటే తెడ్డమనే మనిషిని ఎవ్వరూ భరించలేరు. మృదుల అవంతిక షాక్లో ఉండిపోయారు. వాళ్ళు ఒకటనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది. అందుకే అసలు ఈ సంగతి ఆకాష్తోనూ మానస్తోనూ మాట్లాడకుండా ఎలాగోలా వాళ్లే సర్దుకోవాలి అని చాలా ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. అనుకున్నది జరగలేదు అనే ఆవేశంలో ఇద్దరు భర్తల దగ్గర బయటపడిపోయారు. దాంతో చిలికి చిలికి గొడవ గాలివానంత అయ్యింది. అసలు ఏం చేయాలో తోచలేదు. ఇటు చూడండి, ఆ కొత్త జంటలున్నారే, అదే ఆకాష్ మానస్ వాళ్ళు. ఏదో సమస్యలో ఉన్నారని నాకు అనిపిస్తోంది. ఆ మధ్య ఆ పిల్లలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను కూడా వాళ్ళతో సరదాగా 4 మాటలు మాట్లాడాను. అప్పుడు ఎంతో సంతోషంగా చలాకీగా ఉండేవాళ్ళు. ఈ మధ్య ఎప్పుడు చూసినా మొహంలో నవ్వు ఉండడం లేదు. వాళ్ళిద్దరూ కూడా ఒక చోట కలిసి మాట్లాడుకోవడం చాలా తగ్గిపోయింది. ఎవరికి వాళ్ళన్నట్టు ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయో లేదా వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు వచ్చాయో నాకైతే తెలియదు. కానీ వాళ్ళని అలా చూస్తుంటే చాలా బాధగా ఉందండి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎంత సందడిగా ఉండేది. ఆ అబ్బాయిలిద్దరూ ఆఫీసుకు వెళ్ళిపోతే అమ్మాయిలిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ బోళ్ళని పనులు కూడా చేసుకునేవారు. చూడడానికి ముచ్చటగా అనిపించేది. ఇప్పుడు వాళ్ళు ఇలా గొడవ పడుతూ ఎవరి తీరు వాళ్ళది అన్నట్టు ఉండిపోతే చాలా బాధగా ఉంది. చూస్తే వాళ్ళ మధ్య ఏదో సమస్య ఉందని నాకు అనిపిస్తోంది. ఒక పని చేద్దామా? అందరినీ మన ఇంటికి భోజనానికి పిలుద్దాం వచ్చే ఆదివారం. మాటల్లో మాటగా వాళ్ళ సమస్య ఏంటో కనుక్కొని కుదిరితే సలహా ఇద్దాం. తప్పకుండా. నువ్వు అడిగింది నేను ఏ రోజైనా కాదన్నానా చెప్పు? కూతుళ్ళు అల్లుళ్ళు మన ఇంటికి వస్తామంటే నాకు అంతకంటే సంతోషమే ఉంది. తప్పకుండా రమ్మను. చూద్దాం, ఆ భగవంతుడు మన ద్వారా వాళ్లకు ఏదైనా చెప్పదలుచుకున్నాడేమో. ఏంటో వంతిక, నా మనసే బాగోలేదనుకుంటే నీ మనసు కూడా బాగోలేదా? అసలు నన్ను చూడడానికి మాట్లాడడానికి రావడం లేదు, కనిపించడం లేదు. అవును మృదుల, నా మనసు ఏమీ బాగోలేదు. మరి నువ్వు నన్ను చూడటానికి రాలేదుగా. నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావా? ఏదో 4 మాటలు చెప్పి నాకు కావాల్సినట్టుగా నా భర్తని మార్చుకుందామనుకుంటే అది కాస్త తిరగబడింది. ఇప్పుడు ఆయన ఏకంగా మా అమ్మ నాన్నని పిలిపించమని వాళ్లతో నేను మాట్లాడతానని నాతో గొడవ పడ్డారు. చిన్న చిన్న విషయాలు ఇంత పెద్దవవుతాయని ఎప్పుడూ అనుకోలేదు. అరే నిజమా? నాది కూడా అదే పరిస్థితి. ఆయన నన్ను మా వాళ్ళని నా తిట్లు తిడుతున్నారనుకో, అసలు నేను వినలేకపోతున్నాను. అయినా వీళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారు అవంతిక. మనం ఏదో ఒక మాట అడిగినంత మాత్రాన వాళ్ళు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించి ఇప్పుడు తప్పంతా మనదే అని చెప్పి మన మీద నెట్టేస్తున్నారు. ఏంటర్రా, చాలా రోజులైంది మీ ఇద్దరిని చూసి. ఇప్పటికీ మీ ఇద్దరికి మాట్లాడుకునే తీరిక దొరికిందా? మీకోసమే మీతో మాట్లాడడానికే వస్తున్నాను. ఇంతలో మీ ఇద్దరే ఇక్కడ కనిపించారు. ఏమిటి విశేషాలు? రండి పిన్ని గారు, ఏదో అలా మాట్లాడుకుంటున్నామంతే. ఎందుకు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానన్నారు? మరేం లేదమ్మా, వచ్చే ఆదివారం మీ జంటలిద్దరినీ మా ఇంటికి భోజనానికి పిలుద్దామని బయలుదేరాను. అంకుల్ గారు మీతో చెప్పి రమ్మన్నారు. ఎలాగా కార్తీక మాసం, బయటకు వెళ్ళి వనభోజనాలు చేసేంత ఓపిక మాకు లేదు. మిమ్మల్ని కూడా మా ఇంటికే పిలిస్తే మా ఇంట్లోనే ఎంచక్కా అందరం కలిసి భోజనం చేస్తే అదో సంతోషం. మా అమ్మాయిలు అల్లుళ్ళు వచ్చారని అనుకుంటాం. వస్తారుగా తప్పకుండా? తప్పకుండా వస్తామని మృదుల, అవంతిక శ్రీలక్ష్మితో చెప్తారు. అదే సంగతి భర్తలతో కూడా చెప్పి ఏదో ఒక విధంగా వాళ్ళని ఒప్పిస్తారు. అసలే ఇంట్లో వాతావరణం బాగోలేదేమో. ఆకాష్, మానస్ కూడా కాసేపు మనసు మరలినట్టుంటుందన్న ఉద్దేశంతో
వెళ్ళడానికి ఒప్పుకుంటారు. ఆదివారం రానే వచ్చింది. నలుగురు కలిసి వాళ్ళ ఇంటికి వెళతారు. శ్రీలక్ష్మికి వంట పనిలో సహాయపడడం కోసం మృదుల, అవంతిక కూడా వంటగదిలోకి వెళతారు. ఇక్కడ మానస్, ఆకాష్ వెంకట్రావు గారితో కబుర్లు మొదలుపెట్టారు. నలుగురు మనుషులకి వంట చేసే శక్తి ఇంకా నాకు ఉందిలే, కానీ మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి పిలిచాను. మీతో వంట చేయించడానికి కాదు. మీ భర్తలకి ఏమిష్టమో చెప్పండి, అదే వండి పెడతాను. మా వారికైతే సాంబార్ ఉంటే చాలు. ఇంకా ఏం వండినా వండకపోయినా నన్ను అడగరు. కాబట్టి సాంబార్ ముందే పెట్టేశాను. ఇక మీ ఇష్టాల్ని బట్టి అడిగి వంట చేద్దామనే ఇంతసేపు ఎదురు చూశాను. చెప్పండమ్మా. అది నిజం చెప్పాలంటే ఆయనకి ఏమిష్టమో నాకు తెలీదు పిన్నిగారు. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో చెప్పినట్టు గుర్తు, కానీ నాకు ఆ సంగతి గుర్తే లేదు. ఏదో ఇంట్లో ఉన్న కూరగాయల్ని బట్టి వండి పెట్టేస్తూ ఉంటాను. అయినా మీరు అంకుల్ గారి ఇష్టాలు బాగా గుర్తుపెట్టుకొని అవే వండి పెడతారా? అవును పిన్నిగారు, నాకు కూడా ఆయనకు ఏమిష్టమో నాకు సరిగ్గా తెలీదు. చెప్పాలంటే అది నాకు ఎప్పుడు చెప్పలేదు కూడా. అయినా నాతో ఎప్పుడు ఆయన మనసు విప్పి మాట్లాడిందే లేదు. నాకు స్పష్టంగా ఏ రోజు ఆయనకు ఏది ఎలా చేస్తే ఇష్టమో ఇప్పటిదాకా చెప్పనే లేదు. మీరు అదృష్టవంతులు. అంకుల్ గారు మీకు అన్ని విషయాలు చెప్తారు, మీ మాట కూడా వింటారు. మా జీవితాలు అలా లేవులేండి. మేము చాలా బాధపడుతున్నాం. పెద్దవారు కాబట్టి మీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మా భర్తలు మా మనసు ఏమాత్రం అర్థం చేసుకోలేదు పిన్నిగారు. మాతో తరచూ గొడవ పడుతున్నారు. మేము ఒకటి అడిగితే ఇంకోటి అర్థం చేసుకుంటారు. ఇక ఇష్టాల గురించి కనుక్కునేంత సఖ్యత మా మధ్య లేనే లేదంటే నమ్మండి. ఏది ఏమైనా మీరు వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవడం మీ బాధ్యత అమ్మాయిలు. సమస్యలు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్ని అభిప్రాయాలు మాత్రం కలుస్తాయి? చాలా వరకు కలవనివే ఎక్కువ. వాటిని సర్దుకుంటూనే, అర్థం చేసుకుంటూనే జీవితంలో ముందుకు సాగాలి. మీరు అనుకుంటున్నారు అంకుల్ గారు నేను చెప్పిందల్లా వింటారని. కానీ మాకు పెళ్ళై 40 ఏళ్ళయింది. ఈ 40 ఏళ్ల జీవితంలో మేము ఎలా ఉన్నామో మీకు తెలుసా? 40 ఏళ్ళు దాటాక మా జీవితం మీరు చూస్తున్నారు. ఏది ఈరోజు ఉన్నట్టుండదు. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక పరీక్ష సమయం అంటూ ఉంటుంది. అప్పుడు మన పరీక్ష మనం సరిగ్గా రాస్తేనే తర్వాత జీవితంలో మార్కులు పడతాయి. బహుశా మీరు పరీక్ష రాయడంలోనూ ఆ పరీక్ష ప్రశ్నల్ని అర్థం చేసుకోవడంలోనూ తడబడుతున్నారేమో. అవంతికకు, మృదులకు శ్రీలక్ష్మి చెప్పింది అర్థం అయినట్టు అవ్వనట్టు అయోమయంగా తోచింది. ఏం సమాధానం చెప్పాలో, ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. అక్కడ మానస్, ఇలా మీ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే మీరు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెడతారా? ఇది ఎవరి ఆలోచన? ఆలోచన అయితే ఆంటీదే. కానీ ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మాత్రం కాదు. కిందటి సంవత్సరం వనభోజనాలకు వెళ్ళాం. తను ఎప్పుడు ఎలా అంటే అలా చేస్తూ ఉంటాం అంతే. దానిపై పూర్తి అధికారం ఆంటీకే వదిలేశాను. ఆంటీ ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా చేయడం అలవాటు చేసుకున్నాను. కిందటి సంవత్సరం వాళ్లకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వనభోజనాలకి 2 ఊళ్ళ అవతలకి పట్టుకు వెళ్ళింది. నాకు కష్టమే అయింది, కానీ తన కోసం తప్పదుగా. ఇక ఈ సంవత్సరం శ్రమ లేకుండా మిమ్మల్ని ఇంటికి పిలుద్దామంది. అది సంతోషమే. మా అమ్మాయిలు అల్లుళ్ళు వచ్చారనుకుని సంతోషపడతాను. అందుకే తను ఎప్పుడు ఏం చెప్పినా నేను కాదనను. తన ఇష్టమైనట్టు చేసుకొనిస్తే తనకి సంతోషం, మనకి సంతోషం. అంతే కదా అబ్బాయిలు? అంటే మరి మనం ఎప్పుడు ఎలా చెప్తే అలా చేసేలా ఉండాలంటారా? మనకంటూ నిర్ణయాలు, వ్యక్తిత్వాలు ఉండద్దా చెప్పండి? ఆకాష్, నువ్వు అడుగుతుంటే నాకు నవ్వొస్తోంది. నువ్వు చదువుకున్నావు, ప్రభుత్వోద్యోగం తెచ్చుకొని ఊరొచ్చావు. ఎంత గొప్ప విషయం. కానీ లోకాన్ని, భార్య మనసుని చదవలేకపోయావన్నమాట. 4 విషయాలు వాళ్ళు చెప్పినట్టు చేసినంత మాత్రాన మనకంటూ నిర్ణయం తీసుకునే అధికారం, వ్యక్తిత్వం లేనట్టు ఎలా అవుతుంది? అసలు ఆ ఆలోచనే తప్పు. అలా చేయడం వలన
వాళ్ళ మీద మన ప్రేమను వ్యక్తపరిచినట్టు అవుతుంది. వాళ్ళ నిర్ణయాలను ఆలోచనల్ని గౌరవించినట్టు అవుతుంది. అప్పుడు మనకి గౌరవం పెరుగుతుంది. అంతేకాని మనం ఏమాత్రం తగ్గిపోం. ఏ బంధంలోనైనా సరే తగ్గి ఉండడం వలన బంధం బలపడుతుందే తప్ప అది మన వ్యక్తిత్వాన్ని కానీ గౌరవాన్ని కానీ తప్పకుండా తగ్గించదు. ఒక బంధం నిలవడం బలంగా అవ్వడం అనేది చాలా రోజులు పడుతుంది. చాలా ఓపిక అవసరం. త్వరగా వెంటనే పనులు జరిగిపోవాలంటే ఇది జీవితం. అంత తొందరగా అవన్నీ సాధ్యం కావు కదా. ఆకాష్ మానస్ కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. అలా కొంచెం సేపటికి అందరూ భోజనం చేసి బాల్కనీలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఆకాష్, అవును అంకుల్, మీది ఖచ్చితంగా ప్రేమ వివాహమే అయ్యుంటుంది కదూ. పెద్దలు కుదిర్చిన వివాహంలో ఇంత అవగాహన, ఇంత ప్రేమ ఉండవు. నాకు ఆ విషయం అర్థమవుతోంది. మీ ఇద్దరి అన్యోన్యత, ప్రేమాభిమానాలు చూస్తుంటే మీది ప్రేమ వివాహం అనే అనిపిస్తోంది. అవును, ఇందాకటి నుంచి అనుకుంటున్నాను. మీ పిల్లలు ఎంతమంది? ఎక్కడుంటారు అంకుల్? వాళ్ళ ఫోటోలు అవన్నీ మాకు చూపించరా? పెద్దలు కుదిర్చిన పెళ్ళి, ప్రేమ పెళ్ళి, ఈ రెండిటిల్లో ఏమాత్రం తేడా ఉండదు. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమైనా ఆ జంట అర్థం చేసుకునే విధానంలోనూ వాళ్ళ భావంలోనే బంధం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక మా విషయానికొస్తే నిజం చెప్పాలంటే మాది బలవంత పెళ్ళి. ఎందుకంటే తనను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, తనకి ఇష్టం లేదు. మా ఇద్దరికి దూరపు చుట్టరిక ఉంది. మా పెద్దలు ఎప్పుడో నిర్ణయించి ఇద్దరికి పెళ్లి చేయాలని సమయం వచ్చేసరికి ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించేశారు. కానీ పెళ్లి చేసుకునే రోజుకి ఆమె అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మా వాళ్ళందరితో చెప్పి చూశాను నాకు ఈ పెళ్లి వద్దు అని. కానీ బలవంతంగా నోరు మూయించి పెళ్లి చేసేశారు. తను కూడా అంతేట. చాలా రోజులకు కానీ నాకు ఆ విషయం తెలియదు. అవును, నాకు కూడా పెళ్లి చేసుకునే సమయానికి ఈయనంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన వాలకం చూస్తే నాకు నచ్చేది కాదు. అందుకే అమ్మ దగ్గర దెబ్బలాడాను. నాకు అసలు ఈ పెళ్లి వద్దే వద్దని. నా మాట ఎవరైనా వింటేనా బలవంతంగా పెళ్లి చేసేశారు. ఆ తర్వాత ఈయనకు ఉద్యోగం వచ్చిందని చెప్పి మమ్మల్ని ఇద్దరినీ పట్టణానికి బలవంతంగా పంపించేశారు. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండక, ఒకరితో ఒకరు మాట్లాడుకోక సంవత్సరం పాటు అలాగే గడిపాం. ఆయన నాతో మాట్లాడరు, నేను ఆయనతో మాట్లాడను. నాతో మాట్లాడేది కాదు, నా మొహం కూడా చూసేది కాదు. కానీ నాకు కావలసిన పనులన్నీ సమయానికి చేసి పెట్టేసేది. మొదట్లో నా గురించి తెలియకపోయినా ఎలా తెలుసుకుందో ఏమో అన్ని విషయాలు తెలిసేసుకుంది. నాకు వేళకు ఏం కావాలో ఎలా కావాలో కూడా తెలుసుకుని చకచక చేసి పెట్టేసేది. నెమ్మదిగా తనంటే నాకు ఇష్టం ఏర్పడింది. తను చేసుకునే పనుల్లో తనకు కావలసిన విషయాల్లో ఇబ్బందులుంటే చెప్పేది కాదు. ఆ అవస్థ గ్రహించి నేనే తనకు కావలసినవి కొనిపెట్టేవాణ్ణి. సహాయం కావాలంటే చేస్తూ ఉండేవాణ్ణి. అప్పటికి తనంటే ఇష్టం మాత్రం ఉండేది కాదు. ఒక విధంగా అపరిచితుల్లాగా అలా ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సంవత్సరం పాటు గడిపేశాం. కొంతకాలానికి మా పెద్దల మధ్య వారసుడు కావాలని గొడవ మొదలైంది. 2 ఏళ్ళు గడిచిపోయినా మాకు పిల్లలు పుట్టలేదు. ఇక కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. బలవంతంగా ఇద్దరిని వైద్యుని దగ్గరకు పరీక్ష కోసం తీసుకువెళ్లారు. చూస్తే పరీక్షలో ఆంటీకి పిల్లలు పుట్టలని తేలింది. ఇక మా కుటుంబ సభ్యులందరూ గొడవ చేశారు మరొకరిని పెళ్లి చేసుకోమని. ఆ సమయంలో నేను అనుకున్నాను, ఆయన తప్పకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటారని. నేనంటే అసలే ఇష్టం లేదు. బలవంత పెళ్ళి. నాపై ఏ రోజు ప్రేమగా మాట్లాడింది నేను ఎరుగను. ఇక పిల్లలు కూడా పుట్టరని తెలిసాక, కుటుంబంలో వాళ్ళు కూడా ఒప్పుకున్నాక ఇంకెందుకు ఆగుతారు? తప్పకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటారు అనుకున్నాను. కానీ ఆ అంకుల్ అలా చేయలేదు. ఆ విషయం తెలిసినా కూడా నేనే తన భార్యనని, మరొకరిని పెళ్లి చేసుకునే సమస్యే లేదని అందరితోనూ తెగేసి చెప్పేశారు. మరొక్కసారి ఆ మాట ఎవరైనా అంటే ఒప్పుకోనని అందరితో గొడవపడ్డారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏమీ లేదు అనుకున్న మా మధ్య ఇంత బంధం
ఎప్పుడు బలపడిందో మాకే తెలియలేదు. తర్వాత నెమ్మదిగా ఒకరికొకరు దగ్గరైపోయాం. మా మధ్య చిన్న చిన్న వాదనలు ఎప్పుడూ వస్తాయి, కానీ ఏ రోజు గొడవలు జరగలేదు. ఏ విషయంలోనూ ఇద్దరం పట్టుదల పట్టలేదు. అవును, మా మధ్య ఆ బంధం ఎప్పుడు బలపడిందో మాకు కూడా తెలీదు. నేను తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలాలని అనుకోలేదు. దానికి కారణం చాలా రోజులు నాకు తెలియలేదు. అందరితోనూ దెబ్బలాడాను, తనతోనే ఉంటానని. చివరకు తల్లితో కూడా గట్టిగా చెప్పేశాను. ఆ రోజు చూశాను ఆంటీ కళ్ళల్లో సంతోషం. నేను చేసినదంతా ఆ కళ్ళల్లో కనిపించింది. అది చాలు జీవితంలో బ్రతకడానికి అనుకున్నాను. ఆ సంతోషంతోనే ఇన్నేళ్లు గడిపేశాం. అలాగని మా మధ్య విభేదాలు రావని కాదు. మాకు అభిప్రాయ భేదాలు వస్తాయి, కానీ పట్టుదలలుండవు. ఒకరిపై ఒకరికి నమ్మకం కాబట్టి దేనికైనా ఇద్దరం సిద్ధంగానే ఉంటాం. అందుకే మా బంధం ఇంత దృఢంగా ఉంది. మాకు మొదటి నుంచి కలిసొచ్చిన విషయం ఏంటంటే ఒకరిపై ఒకరికి ఎటువంటి ఊహాగానాలు లేకపోవడమే. సాధారణంగా ఈ రోజుల్లో పెళ్ళి అనగానే ఒకరిపై ఒకరికి విపరీతమైన ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉంటున్నాయి. అందువల్ల వారి ఆశలకు, ఆశయాలకు తగినట్టుగా లేరు అన్న ఉద్దేశంతో చాలా తేలిగ్గా ఒకరిపై ఒకరు గొడవ తెచ్చుకుంటున్నారు. నేను గెలవాలా నువ్వు గెలవాలా అన్నట్టు ఒకరిపై ఒకరు అధికారం కోసం శ్రమిస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో జంటలు ఇలా చీటికి మాటికి గొడవలు పడుతున్నారు. ఇదంతా వింటున్న ఆకాష్, అవంతిక, మానస్, మృదుల వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జీవితం చాలా లోతైనది. చిన్న చిన్న విషయాలకు అర్థం లేని గొడవలు పడుతున్నాము అనిపించింది వాళ్ళకి. ఎన్నో కష్టాలను జీవితంలో ఎదుర్కొన్న వాళ్ళిద్దరూ ఈ రోజుకి ఎంతో ఓపిగ్గా ఒకరిపై ఒకరు గౌరవంగా జీవిస్తున్నారు. క్షణం ఆలస్యం చేయకుండా ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇదంతా చూసి వెంకట్రావు, శ్రీలక్ష్మి చాలా సంతోషపడ్డారు. ఇక నలుగురు వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఆ తర్వాత ఆ జంటలు ఎప్పుడూ గొడవ పడలేదు. భేదాలు వచ్చాయి, కానీ గొడవ కాకుండా అర్థం చేసుకుని ఆదర్శవంతంగా బ్రతకాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఒకరిపై ఒకరికి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ జీవితంలో ఎప్పుడూ మంచిది కాదు. ఒకరు కోరుకున్నట్లుగా మరొకరు ఎప్పుడూ ఉండరు. అది సర్వసాధారణమైన విషయం. ఆ వ్యక్తిని వ్యక్తిలాగా అర్థం చేసుకుంటేనే బంధాలు నిలబడతాయి. అది మన కొత్త జంటల కొత్త కథ. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.